ఆదివారాన్ని మనం ముగించుకుందాం. ఈ దినము ఆయన సన్నిధిలో దేవుడు మనతో ఏం మాట్లాడే ఉన్నాడని నేను ప్రార్థించగా దేవుడు ఒక విషయాన్ని నాకు బయలుపరిచాడు. ఏమనగా అంటే వై థ్యాంక్స్ గివింగ్ ఇస్ మ్యాటర్, కృతజ్ఞతలు చెల్లించుట ఎందుకు ముఖ్యము అనే విషయాన్ని ఈ దినం నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 17 వర్స్ నుండి 15 to 17 చదువుదాం. కొలస్సియన్స్ చాప్టర్ 3 15 to 17. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేతనే గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. హల్లెలూయా హల్లెలూయా. వాక్యములకు వెళ్ళక ముందు మీరందరూ ఒక చిన్న మాట చెప్పాలని కూర్చున్నాను. యెహోవా నా దేవుడు, యేసు ప్రభు నా సొంత రక్షకుడు. చెప్పబోయే వాక్యము, వినబోయే వాక్యము, నేను చదివే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆశీర్వాదకరముగా చేయునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్స్ గివింగ్ అంటాం, కృతజ్ఞతలు చెల్లించడము చాలా సులువు అని మనం అనుకుంటాం. కానీ కృతజ్ఞత చెల్లించడము అంత సులువు కాదని వాస్తవానికి మనం నమ్ముకోవాలి. ఎందుకనగా అంటే మనం మానవులమైన ప్రతి ఒక్కరము మనకు ఒకలాంటి గుణము మన కోర్ ఆఫ్ అవర్ హార్ట్లో ఉంటుంది. లోపట అంతరంగంలో ఉన్న గుణం ఏమిటంటే మానవులకి కంప్లైంట్ నేచర్ అంటాం. ఎలా అంటే ప్రతి విషయంలో మనము కంప్లైంట్ చేస్తూ ఉంటాం. సో దీని విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే మన నైజము, మనిషిలో ఒక నైజం ఏమిటంటే మనము దేవుని కృతజ్ఞత చెల్లించేదానికన్నా కంప్లైంట్ చేయడంలో మనము చాలా మటుకు ముందుంటాం. ఎందుకంటే మానవులు ప్రతి ఒక్కరు ఎలా ఉంటారు అంటే సహజంగా సెల్ఫిష్ అంటాం, అంటే స్వార్థపరులుగా ఉంటాం. అలానే చూస్తూ ఉంటే కొంచెం గర్వము అహంకారముతో కూడిన వారుగా ఉంటాం. దీని ద్వారా మనము సర్వసాధారణంగా కృతజ్ఞతలు చెల్లించడంలో మనము మన యొక్క హృదయముని అన్గ్రాటిట్యూడ్ హార్ట్తో కూడిన వారుగా మనం ఉంటామని జ్ఞాపకం చేసుకోవాలా. కానీ బైబిల్ మనకు ఏమి చెప్పుచున్నది అంటే మనం కృతజ్ఞతలు కలిగి జీవించాలని చెప్తున్నది. అనేక మార్లు బైబిల్ మనకు ఎందుకు అలా చెప్తున్నదని చూస్తే మనం దేవునితో సరిగా ఉండడానికి, అలానే మనం దేవుని ఉద్దేశములని అనుసరిస్తూ ఆయనకి దగ్గరగా జీవించడానికి మన దేవుని సన్నిధిలో కానీ దేవుని యందు కృతజ్ఞతలు చెల్లిస్తూ జీవించాలని బైబిల్ మనకు సెలవిస్తున్నది. అందుకొరకే మనకిది సహజముగా ఈ యొక్క కృతజ్ఞతలు అలవాటు ఉండదు కాబట్టి థ్యాంక్స్ గివింగ్ అంటాం. థ్యాంక్సింగ్ ఎనీ వన్ టు థ్యాంక్, అది మనకు అలవాటు ఉండదు కాబట్టి దేవుడు మనకు దాన్ని ఏం చెప్పాడంటే ఒక ఆజ్ఞలాగా చెప్పాడు. ఎలా చెప్పాడండి? ఒక ఆజ్ఞలాగా చెప్పాడు, ఒక కమాండ్ ఇచ్చాడు. మీరు కృతజ్ఞత చెల్లించాలి. అది మనకు మ్యాటర్ కాకపోవచ్చు, అది నీకు ముఖ్యము కాకపోవచ్చు, కానీ అది దేవునికి అది ప్రాముఖ్యం అనేదని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞత చెల్లించడం అనేది మీరు బయట దేశంలో కానీ మన చిన్న పిల్లలకు కానీ ఒక చిన్న విషయం నేర్పిస్తూ ఉంటాం. ఎవరైనా మనకేమైనా ఇచ్చిన వెంటనే మనం ఏం చెప్పిస్తాం? వాళ్ళతోటి ఏం చెప్తామండి? థ్యాంక్ యూ చెప్పమని చెప్తాం. థ్యాంక్ యూ చెప్పకపోతే ఏమనుకుంటారు? యు ఆర్ రూడ్ అనుకుంటారు. చాలా రూడ్గా ఉన్నావు నువ్వు అనుకుంటారు. అయితే మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించగలుగుతాము అని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే చూడండి, బైబిల్ మనకేం చెప్పింది? ఇందాక మన కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాసింది చూడండి. మరియు మాట చేతనే పెట్టండి, 17 పెట్టండి అమ్మా. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటాడు. ఇట్ డజంట్ డిపెండ్స్ అవర్ ఎమోషన్ ఆర్ డజంట్ డిపెండ్ అవర్ సర్కమ్స్టాన్సెస్. చాలామంది మనం ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తామంటే
ఎప్పుడైతే నువ్వు చాలా ఎమోషనల్గా బాండ్ అయిపోయినప్పుడు, చాలా జ్ఞాపకం వచ్చినప్పుడు దేవుణ్ణి నువ్వు ఏం చేస్తావంటే కృతజ్ఞత చెల్లిస్తుంటారు. కానీ బైబిల్ మనకేం సెలవిస్తుందంటే నువ్వు అన్ని పరిస్థితులలో నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. కానీ మనకు అటువంటి మనసు రావడము చాలా కష్టమైన కథ. చాలా కష్టంగా ఉంటుంది మనకు అటువంటి మనసు రావడం. ఒకవేళ నీకు అటువంటి మనసు కలిగి నువ్వు ఉండాలి అంటే మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే దేవుడు నిన్ను ఏ విధముగా ఎలా నిన్ను ఆశీర్వదించాడనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. చాలామంది ఎలా ఉంటారంటే, ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. ఒక అతను మంచి ఎండాకాలంలో మధ్యాహ్న కాలంలో హాస్పిటల్ నుండి వారి కుటుంబంని, వారి భార్య పిల్లల్ని చిన్న యాక్సిడెంట్లో కోల్పోయి కారులో వెళ్తుంటాడు. కారులో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన వెళ్తూ ఉంటే ఒక బైక్ అతను చూస్తాడు. చూసి ఆయన బైక్ మీద వెళ్తుంటాడు. ఏమనుకుంటాడంటే ఆ కారు అతను చూసి, ఈయన కారులో ఎండలో ఏసీలో ఎంత బాగా పోతున్నాడు కదా, నాకు కారు ఉంటే నేను ఎండలు ఎండకుంటా వెళ్తాను కదా అని అనుకుంటాడు. అయితే ఈ బైక్ మీద అతన్ని వెళ్ళేటప్పుడు క్రాస్ అవుతూ ఉంటే ఎదురుగా ఒక సైకిల్ దొక్కుంటూ అతను వస్తాడు. ఎంత బాగుంది ఈ బైక్ ఉంటే నేను ఎంత ఎండలో ఇంత అరగంట దొక్కుంటా వెళ్ళాను కదా, దేవుడు నాకు ఒక బైక్ ఇస్తే బాగుంటుండే కదా అనుకుంటాడు. ఆ సైకిల్ దొక్క వాడిని చూసుకుంటూ ఒక అతను నడుచుకుంటూ వెళ్తుంటాడు. వెళ్తున్నాడు, చూసి దేవుడు నాకు సైకిల్ ఇచ్చినా బాగుంటుండే కదా, ఈ ఎండలో నేను నడవాల్సి వస్తుంది అనుకుంటాడు. అలానే ఒక అతను చూస్తాడు, తన కాళ్ళని చెప్పులు చూస్తాడు. ఇంత మంచి చెప్పులు ఉన్న ఎండలు నడవడానికి దేవుడు నాకు చెప్పులు కూడా ఇవ్వలేదు కదా అనుకుంటాడు. అయితే ఈ కారు అతను వెళ్తేప్పుడు ఒక కుటుంబాన్ని చూస్తాడు. అక్కడ కూర్చొని హ్యాపీగా ఉంటారు. కానీ అతను కుంటివాడుగా ఉంటాడు. అతను చూసి ఎంత బాగుంది ఈ కుటుంబం అనుకుంటాడు. ఈ కుంటివాడు ఏం చేస్తాడంటే అక్కడ కాళ్ళు ఉన్నవాడిని చూస్తాడు, చెప్పు లేని వాడిని చూస్తాడు. అయ్యో, ఇటువంటి కాళ్ళు ఉంటే నాకు బాగుంటుండే కదా అని అనుకుంటాడు. మనం ఎలా ఉంటామంటే నీకు ఏమి కలిగి ఉన్న దాన్ని నువ్వు మర్చిపోయి లేని దాని విషయమే నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. కాబట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అనేది నువ్వు మర్చిపోతావు అని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకొరకే యాటిట్యూడ్ ఈజ్ అ మ్యాటర్ ఫర్ యువర్ గ్రాటిట్యూడ్ అంటాం. నీ యొక్క వైఖరి నువ్వు దేవుని సన్నిధిలో కృతజ్ఞతలకు ఉండడానికి అది కారణమై ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలా. అందుకొరకే ఒక పెద్దతను ఏం చేస్తాడంటే తన ఒక రూఫ్ మీద అది కారుతుంటే ఆయన ఒక మూలలు తీసుకొని అంటే నోట్లో పెట్టుకొని ల్యాడర్ వేసుకుంటా హ్యామర్ తీసుకొని పైకి ఎక్కుతాడు. ఎక్కినప్పుడు ఆయన గట్టిగా అరుస్తూ ఉంటాడు, హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ గాడ్ అంటుంటాడు. అని వారు పక్కింటి ఆయన వస్తాడు. ఎందుకు అయ్యాను పెద్ద మనిషి అలా అరుస్తున్నావు, ఎందుకు దేవుని స్తుతిస్తున్నావు అంటే నేను మూలలు మింగాను అంటాడు. ఎవరైనా మూలలు మింగితే దేవుని స్తుతిస్తారా అంటాడు. నేను మూలలే మింగాను, నేను కింద పడిపోలేదు అంటాడు. ఇట్స్ ఆల్ మ్యాటర్ అబౌట్ హౌ యూ థింక్ అబౌట్ ఇట్. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది దేవుణ్ణి కృతజ్ఞతలు చెల్లించడము అని జ్ఞాపకం చేసుకోవాలా. అయితే ఈ దినము మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే ఒకవేళ నువ్వు కృతజ్ఞతలు లేని వానివైతే నువ్వు పాపము చేసిన వాళ్ళగా ఉంటావని జ్ఞాపకం చేసుకోండి. ఇఫ్ యు ఆర్ నాట్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్ ఆర్ గ్రాటిట్యూడ్ లేకుండా ఇన్గ్రాటిట్యూడ్గా నువ్వు ఉన్నట్లయితే ద సిన్ ఆఫ్ ఇన్గ్రాటిట్యూడ్నెస్ని మనం చూసాం. అందుకొరకే సర్వసాధారణంగా మనలో ఏముంటుందంటే ల్యాక్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉంటుంది. మనం ప్రతి ఒక్కరం ఎలా ఉంటామంటే మనం ఏ విషయంలో కానీ మనం దేనిని కృతజ్ఞత చెల్లించాలంటే మన హృదయము సర్వసాధారణంగా అది రెడీగా ఉండదు. ల్యాకింగ్, చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకొరకే బైబిల్ మనకేం చెప్పిందంటే అది ఏమని చెప్పిందండి, ఒక కమాండ్మెంట్గా చెప్పింది, ఒక ఆజ్ఞగా చెప్పింది, ఒక సజెషన్ చెప్పాలి, ఇది చేస్తే బాగుంటుంది నీకు అని చెప్పలేదండి. బైబిల్లో మనకు క్లియర్గా అనేక మార్లు చెప్పింది నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించమని చెప్పింది. కానీ మనం ఎందుకు ఈ కృతజ్ఞతలు రహితముగా మనం ఎందుకున్నామంటే ఒకసారి బైబిల్ చదువుదాము. 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 చదువుదాం. 2 తిమోతి. అంత దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారుగా ఉంటారు. అంత దినములో ఎలా ఉంటారు అని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే కృతజ్ఞత లేని వారుగా ఉంటాం. ఈ కృతజ్ఞత లేని గుణము ఎందుకు ఉంటుంది అంటే
మొదటి కారణం ఏమిటంటే చూడండి, ఫర్గెట్ఫుల్నెస్ అంటాం, మర్చిపోతాం. లేకపోతే నెగ్లెక్ట్ అంటాం, నిర్లక్ష్యం. ఇలా మనం ప్రతి విషయం ఏం చేస్తుంటామంటే, మనకేదైతే కావాలన్నప్పుడు మనము ఘోరంగా కానీ భయంకరంగా ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధిలో కన్నీరు కార్స్తాం, అన్ని విషయంలో మనము దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటాం. కానీ మనకి ఎప్పుడైతే కావలసినది మనకు దేవుడు దయచేసిన తర్వాత మనలో ఒక గుణం ఉంటుంది, ఏం తెలుసా? ఫర్గెట్. ఏం చేస్తామండి? మర్చిపోతాం. ఇంకొకటి నిర్లక్ష్యం అంటాం, నిర్లక్ష్యం, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ మనకేం చెప్తుందంటే చూడండి, కీర్తనలు 103:2 ఒక మాట ఉంది చూడండి. అందరూ తీసి చదవాలని కోరుచున్నాను. 103:2. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేనిని మరువకుము. కొన్ని మరవాలని ఉన్నదా? దేనిని మరవకుము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరవద్దు అని చెప్తున్నాడు. అయితే మనం ఏం చేస్తామంటే మనం మర్చిపోతాం. దేవుడు చేసిన ఉపకారము నీ జీవితంలో ఏమై ఉన్నదో నువ్వు మర్చిపోతావు. నువ్వు మర్చిపోతే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే నువ్వు పాపము చేస్తున్నట్లు. చాలామంది ఏమంటారంటే పాపము చేయడం అంటే ఏదో తప్పు చేయడమే కదా అంటారు. దేవుడు చేసిన ఉపకారములు నువ్వు మర్చిపోయినా అది పాపమని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా నీకు సహాయం చేశారనుకోండి, వారు మర్చిపోతే మనం ఎంత చెప్తాం తెలుసా? నేను ఆయనకు అంత చేశానయ్యా, వారికి ఎన్నో చేశాను, వారు నన్ను గుర్తే పెట్టుకోలేదు, ఎంత గలీజ్గాలు వాళ్ళంట, ఎంత చెడ్డవాళ్ళని చెప్తుంటాం. ఒకవేళ ఒక మానవుడు నువ్వు ఏదో చిన్న సహాయం చేసి నేను జ్ఞాపకం చేసుకోకపోతే నువ్వు వారిని దూషిస్తావు. వారి యొక్క బిహేవియర్ కానీ వారి గుణముని నువ్వేం చేస్తావు? చెడ్డగా నువ్వు వారిని పరిగణిస్తావు. యు టికెట్ దెమ్, వీళ్ళు చెడ్డవారు అంటావు. కానీ దేవుడు నీ జీవితంలో అనేకమైన ఆశ్చర్య కార్యములు, దేవుడు ఎన్నో గొప్ప కార్యములు నీ జీవితంలో చేస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావంటే ఆయన చేసిన ఉపకారముల్లో నువ్వు అనేకమైన మర్చిపోతున్నావు. యు ఆర్ ఫర్గెటింగ్ మెనీ థింగ్స్. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు దేనిని మరవకూడదు అని చెప్తున్నాడు. అందుకొరకు ఇట్ ఇస్ అ డేంజరస్ సిన్. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. ఒకవేళ నువ్వు దేనిని మర్చినా కూడా అది గొప్ప పాపము కింద పరిగణంలోకి తీసుకుంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకొరకే చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు కదా, ఆయన అన్నీ ఉన్నాయి, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ప్రార్థిస్తే ఇచ్చాడు అనుకుంటారు. మనం చాలామంది దేవుని గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఎలా గ్రాంటెడ్గా తీసుకుంటామంటే ఒక్కొక్కసారి పిల్లలు తల్లిదండ్రులను గ్రాంటెడ్గా తీసుకుంటారు. అడుగు తీస్తారులే, ఎందుకంటే మా ఫాదర్ మదర్ ఈ కాలంలో ఏమంటారంటే నేను సరిగా సాధలేదు అనుకోండి, ఒకవేళ నేను సరి చూసుకోవట్లే, ఎందుకన్నారు మమ్మల్ని, ఎందుకు మీరు కన్నారు మమ్మల్ని, మేము అడిగింది ఇవ్వలేకపోతే ఎందుకు అన్నారు. నౌ ఇట్ ఈస్ చిల్డ్రన్. ఇక్కడ మనం అంత దినంలో బైబిల్ సెలవిస్తున్నది. అనేక మంది తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడమని చూస్తాం. దే నెవర్ హ్యావ్ గ్రాటిట్యూడ్. మనం ఇతరులను చూసి మనల్ని చూసి దేవుడిని ఎంతగా దీవించాడని మర్చిపోతుంటాం. అందుకొరకే ఈ దినం మనం నేర్చుకోవాలి ఏమిటంటే ఇది ఎందుకు మనం అలా అంటే వి టేక్ ఇట్ ఇస్ అ గ్రాంటెడ్. మనం దేవుని ఎలా తీసుకుంటామంటే గ్రాంటెడ్, అంతే. ఏం కాదులే, ఏమనుకుంటామండి, ఏమీ కాదులే అనుకొని ఏం చేస్తాం, నిర్లక్ష్యము చేస్తూ ఉంటాం. దేవుని యొక్క ఆశీర్వాదములని, దేవుడు నీ యందు చేసిన కార్యములని నువ్వేం చేస్తావంటే నిర్లక్ష్యం చేస్తావు. నువ్వు నిర్లక్ష్యం చేయడంలో నువ్వు ఏమి కోల్పోతున్నావో నువ్వు చాలా మటుకు మనుషులు తెలుసుకోరండి. నిర్లక్ష్యం చేయడంలో నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదములు కోల్పోతుంటావు. నువ్వు నిర్లక్ష్యం చేయడంలో దేవుని యొక్క ఆయన గొప్ప వరములను కోల్పోతూ ఉంటావు. దేవుని నిర్లక్ష్యం చేయడంలో నీ జీవితంలో నువ్వు సమాధానం కోల్పోతూ ఉంటావు. అనేకులు ఎందుకు ఇలా ఉంటారు అంటే చిన్న కారణం చెప్తారు, నెగ్లెక్ట్. ఏం చేస్తారండి? నెగ్లెక్ట్. అన్ని పనులలో నెగ్లెక్టే, అన్నిట్లో నెగ్లెక్టే ఉంటుంది. సోమరితనం ఎలా అయిపోయిందంటే తల మీదకి వచ్చి కూర్చుంది. నేను అందరికీ యూత్కి చెప్తాను, ఇప్పుడు మీరు కష్టపడండి, ఎట్లయినా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వస్తే మీకు ఏం దొరుకుతుంది? వద్దన్నా రెస్ట్ దొరుకుతుంది. కానీ ఇప్పుడే రెస్ట్ తీసుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో యూత్ ఎలా ఉన్నారంటే టైం దొరికితే ఫస్ట్ చేయవలసిన పని ఏమిటండి చెప్పండి? అందరు ఏం చేస్తారు? పడుకుంటారు. పడుకుంటాం, రెస్ట్ రెస్ట్ రెస్ట్.
నువ్వు యవ్వనంగా ఉన్నప్పుడే జ్ఞాపకం చేసుకోవాలా నీ జీవితంలో దేవుడు నిన్ను ఏ విధముగా నిన్ను ఆశీర్వదించాడని. యూ షుడ్ గివ్ ద వాల్యూ టు యువర్ టైం. సో మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, చాలామంది ఈ నిర్లక్ష్యం ద్వారా దేవుడిచ్చ రక్షణను కూడా మర్చిపోతున్నారు. ద సాల్వేషన్ దే ఆర్ మిస్సింగ్ మెనీ పీపుల్. అయితే ఈ దినము మనం నేర్చుకోవాలి, ఒకవేళ నువ్వు నిజమైన క్రైస్తవునిగా నువ్వు ఉండాలి అంటే, దేవుని యొక్క ప్రతి ఒక్క ఆశీర్వాదముని నువ్వు పొందాలి అంటే, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే, నువ్వు కృతజ్ఞతలు లేకుండా జీవించినట్లయితే నువ్వు నిజమైన క్రైస్తవునిగా జీవించలేవని జ్ఞాపకం చేసుకో. రెండవది మనలో ఉన్నదేంటి తెలుసా? సెల్ఫిష్నెస్ అంటాం, లేదంటే ప్రైడ్ అంటాం. ఎలా అంటే, ఇందాక మనము దైవజనరాలు చెప్పిందండి, 2 దినవృత్తాంతములు 32:25 చదువుదాం ఒకసారి. 2 Chronicles 32:25. 2 Chronicles 32:25. హిజ్కియా మనసున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారి మీదికిని కోపము రాగా చాలు. ఇక్కడ హిజ్కియా జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఎప్పుడైతే హిజ్కియాకి ఆయనకు అనారోగ్యముగా ఉన్నప్పుడు యెషయా ద్వారా ప్రవక్త ద్వారా ఆయనకి నువ్వు మరణిస్తావు, నీ యొక్క ఇంటిని నువ్వు చక్క చేసుకో అని చెప్పినప్పుడు ఆయన రోధిస్తాడు. ఆయన రోధించి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయనకి 15 సంవత్సరములు ఆయనకి ఏం చేస్తాడండి, ఆయన జీవితానికి యాడ్ చేస్తాడు. అయితే హిజ్కియాని దేవుడు ఎంతగానో జీవిస్తాడు. కానీ కొంతకాలమైన తర్వాత హిజ్కియా ఏం చేస్తాడంటే, దేవుడు చేసిన కార్యముని మర్చిపోయి ఆయనలో ఏమొస్తుందండి, పొగరు వచ్చేసి ప్రౌడ్. హీ గాట్ ప్రౌడ్ ఇన్ సెల్ఫ్. చాలామంది మనం కూడా ఏం చేస్తామంటే, మనం ప్రార్థించిన వెంటనే దేవుడు మన ప్రార్థనలు ఆలకించిన తర్వాత, దేవుడు మనల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన తర్వాత మనం ఏం చేస్తామంటే దేవునిని మర్చిపోతాం, దేవుడు చేసిన కార్యముని మర్చిపోతాం, నీ పాత పరిస్థితిని మనము మర్చిపోతాం. దావీదు మహారాజును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు నా హృదయానుసారుడు దేవుడు అన్నాడంటే, దావీదు మహారాజు ప్రతిసారి ఏమి జ్ఞాపకం చేసుకునేదంటే, నేను ఒక గొర్రెల కాపరిని అని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ప్రతిసారి జ్ఞాపకం చేసుకున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే, మనం మొదటిగా ఏ స్థితిలో ఉండి ఏ స్థితికి దేవుడు తీసుకొచ్చాడో మర్చిపోయి మనలో సెల్ఫిష్నెస్ వస్తుంది, ఒకలాంటి గర్వముని మనలో వస్తుంది. ఎప్పుడైతే నీలో గర్వం అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే, నీలో కృతజ్ఞత రహితమైన జీవితముని నువ్వు అనుభవిస్తావు. అయితే మనకు సామెతలు ఒక మాట చెప్తుంది చూడండి, 16-18 చూద్దాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారము మనసు నడుచును అని రాయబడినది. మనం చాలామంది మనం దేవుడు దీవించి ఆశీర్వదిస్తూ ఉంటే లాస్ట్కి ఒక స్టేట్మెంట్ ఏం చెప్తామంటే, నేను చాలా కష్టపడ్డానండి, చాలా శ్రమ వచ్చానండి, చాలా ఎట్లా అంటే నేను చాలా మోకాళ్ళ ప్రార్థన చేశానండి, నా బైబిల్ బాగా చదివానండి, నేను బాగా ఘోరమైన అండి ఇలా అండి. కానీ ఇక్కడ దేవునికి మహిమని చెల్లిస్తున్నావా, నీకు నువ్వే మహిమని పొందుతున్నావా అని జ్ఞాపకం చేసుకో. When you're testifying yourself, నువ్వు సాక్ష్యం పంచేటప్పుడు నువ్వు దేవుని మహిమపరుస్తున్నావా, నిన్ను నువ్వు మహిమపరుచుకుంటున్నావని జ్ఞాపకం చేసుకో. ఈ దినం చాలామంది చెప్పే సమయంలో ఇలా చెప్తారంటే, నేను ఇలా చేశాను అలా చేశాను. నువ్వు ఏమి చేసినను ఆయన కృప ద్వారానే, ఉచితమైన కృప ద్వారానే నువ్వు అనుగ్రహత పొందావని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఈ దినము మనం నీవు ఎప్పుడు దేవుడు నేను ఎంత ఆశీర్వదించినను నీలో రాకూడనిది ఏమిటి, గర్వము ద్వారా అనేకులు ఏం చేస్తారంటే వారి దేవునికి దూరం అవుతారు. అందుకొరకు కీర్తనలు 138:6 ఏమని రాయిందంటే, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దేవుడు దూరం నుండి ఎరుగుతాడు. నువ్వు గర్వముగా ఉన్నావా, నేను దూరం నుండి చూస్తాడు దేవుడు, నేను దూరముగా ఉంచుతాడని జ్ఞాపకం చేసుకోండి. మూడవది, ప్రతి ఒక్కరిలో ఇది ఉంటుంది, బిటర్నెస్ అంటాం, మర్మరింగ్ అయితే గ్రమ్లింగ్ అంటాం. ప్రతి దాన్ని సనుగుతూ ఉంటాం.
ఇది సనుగడం ఎందుకు అంటే, ప్రతి విషయం దేవుడు మనకి ఏదైతే ఆశీర్వాదాలు ఇచ్చారో అది పక్కన పెట్టేస్తాం. నేను ఒక పెద్ద మనిషి ఇచ్చేది ముందు సార్ కూడా చెప్పాను. ఒక పెద్ద మనిషి చాలా ఫంక్షన్లో మంచి హ్యాపీగా ఉందంట. అందరూ వచ్చి ఆ పెద్ద మనిషిని వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏడుస్తూ ఉందంట. అందరూ అనుకుంటున్నారంట ఈమె ఆనంద బాష్పాలని. అమ్మ ఏం కాదమ్మా, చాలా హ్యాపీగా ఉన్నావు అంటే, కాదయ్యా, ఎందుకంటే ఎప్పుడు ఇక దుఃఖ దినాలు వస్తాయని బాధపడుతున్నాను. ఎప్పుడు కష్టాలు వస్తాయి, ఇది ఎన్ని రోజులు ఉంటుందయ్యా ఆనందం. కొంతమంది ఎలా ఉంటారు అంటే, ప్రతిసారి దే హ్యావ్ బిటర్నెస్ ఇన్ దర్ లైఫ్. ప్రతిసారి వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుంటారంటే, వారు దేవుడు ఏదైతే వారికి చేయకూడదని చేస్తాడని జ్ఞాపకం చేసుకొని బాధపడతా ఉంటాడు. మనం సర్వసాధారణంగా డ్రైవింగ్ చేసే వాళ్ళకి, కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి కార్లో వెళ్తూ ఉంటే ట్రాఫిక్ జామ్ అయినప్పుడు బడే కోపం వస్తుంది. మనకి ఇక్కడ గచ్చిబౌలి ఏరియాలో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు బడే కోపం వచ్చి తిట్టుకుంటా ఉన్నాం. మెల్లగా వెళ్తున్నాడు, సందులోకి వెళ్ళి ఇట్లా వెళ్ళంటాడు. కానీ నువ్వు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా, దేవుడు నీకు మంచి ఆటోమేటెడ్ కార్ ఇచ్చాడు, ఏసీ ఇచ్చాడు, అందులో కూర్చొని హాయిగా కూర్చున్నావు. కొంతమంది ఎండలో మాడుతున్నారని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించావా? చాలామంది మనం ఏం చేస్తామంటే, లేని దాని విషయమే మనం ఆలోచిస్తుంటాం, కానీ ఉన్న దానిని మనము మర్చిపోతుంటాం. అందుకొరకే పౌలు భక్తుడు ఒక మంచి మాట అంటుంటాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11 ఏమంటాడు చూడండి. సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకున్నాను అంటాడు. సంతృప్తి నీకు ఏదైతే కలిగి ఉన్నదో దాంట్లో నీవు మొదటిగా సంతృప్తి పొందినట్లయితే, దేవుడు నీకు ఏమైతే నీకు ఇచ్చాడో దానిని బట్టి నువ్వు కృతజ్ఞతలు చెల్లించడమును నువ్వు నేర్చుకున్నట్లయితే దేవుడు నీ అందు సంతోషిస్తాడు. అందుకొరకే మీకు కలిగిన వాటి అన్నిటిలో తృప్తి పొందుయుండుడి అని బైబిల్ సెలవిస్తున్నది. మీకు కలిగిన అన్నిటిలో ఇప్పుడు మీకు ఏమైతే కలిగి ఉన్నదో మీరు ఎవరిని చూడాలి అంటే, మనము ఏదైనా నువ్వు సాధించాలంటే నీ పైవాన్ని చూడండి. నువ్వు బాధపడాలంటే నీ వాన్ని కింద వాన్ని చూడండి, లేని వాన్ని చూడండి. ఒకవేళ ఉద్యోగం ఉంటే నాకేమీ ఉద్యోగం ఉందయ్యా, నాకు ఏం ప్యాకేజ్ అయ్యా, దీనికన్నా మంచి ప్యాకేజ్ వాళ్ళు ఉన్నారనుకోకండి. ఉద్యోగం కోసం వెతికే వారిని చూడండి, రిజ్యూమ్ పట్టుకొని ఆఫీస్లో ముందు తిరిగే వారిని చూడండి. యు సీ ద పీపుల్ హు ఆర్ గెటింగ్ ఇన్ ట్రబుల్ చూడండి. దేవుని నువ్వు స్తుతించండి. ఎస్ మై లార్డ్, ఆయన స్తుతించడము నువ్వు నేర్చుకోవాలా. ఇంకొకటి చూడండి, ఈ స్తుతించడం లేని బట్టి దెర్ ఇస్ అ సీరియస్నెస్. ఎందుకంటే నీకు ఇన్గ్రాటిట్యూడ్, కృతజ్ఞత లేని తనముతో నీకు తీవ్రతలు ఉంటాయి. ఎలా మనం గమనిస్తామంటే, మనకు దేవునికి అది మ్యాటర్ కాకపోవచ్చు. మనం ఏమనుకుంటామంటే, దేవునికి మనకు మ్యాటర్ కాకపోవచ్చు, అది మనకు ప్రాముఖ్యం కాకపోవచ్చు, మనం అవసరం లేదులే అనుకుంటాం. కానీ గాడ్ రియల్లీ, ఫర్ గాడ్ ఇట్ ఈస్ అ మ్యాటర్. అది దేవునికి చాలా ప్రాముఖ్యమైనది, అది తెలుసుకోవాలా. దానివల్ల మనం కూడా చాలా నష్టపోతాం. ఎలా అని చెప్పగలుగుతామంటే, మనం శారీరకంగా కూడా చాలా మటుకు కృంగిపోతుంటాం. చూడండి, కృతజ్ఞత లేకపోతే మనకు చాలా మటుకు ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. చాలామంది ఈ కాలంలో మీరు గమనిస్తున్నారో లేదో, స్ట్రెస్ఫుల్ లైఫ్, డిప్రెషన్ లైఫ్తో ఉంటున్నారు. అనేకులు వారు ఏం చేస్తున్నారంటే, త్వరగా చనిపోదాము, షార్ట్ లైఫ్. ఎందుకు ఈ అనుభవిస్తున్నారు అంటే, ఇప్పుడు చాలామంది డాక్టర్స్ రీసెర్చ్ చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ అవుతున్నాయి మనుషులకంటే, మెంటల్ ప్రెషర్ అంటారు, సైకలాజికల్గా వారికి నెమ్మది లేనితనం అంటారు. అందుకొరకే బైబిల్ ఇవన్నీ వీళ్ళంతా రీసెర్చ్ చేసి చెప్తున్నారు కదా. బైబిల్ ముందుగానే చెప్పింది చూడండి. సామెతలు 17:22 చదువుదాం. 17:22 సామెతలు, Proverbs 17:22. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను సంతోషకరమైన మనస్సు. నీ మనసు సంతోషముగా ఉండాలి, అప్పుడే నీకు ఆరోగ్యకరం అని చెప్తున్నాడు. చాలామంది మీరు గమనిస్తారు లేదో, నేను వాకింగ్ అక్కడ మేము వెన్ వీఆర్ ఇన్ దేర్ అంబర్పేటలో ఉన్నప్పుడు, ఇందిరా పార్క్ దగ్గర ఉన్నప్పుడు వాకింగ్ వెళ్తుంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటుందండి. వాళ్ళందరూ రౌండ్గా నిలబడి నవ్వుతూ ఉంటారు ఆకాశం వైపు. ఆహాహా నవ్వుతూ ఉంటారు. ఎందుకు అంటే అదొక ఎక్సర్సైజ్. నవ్వాలన్నా కూడా ఇప్పుడు ఏమైపోయిందండి, మనకు ఒక ఎక్సర్సైజ్ అయిపోయింది. నీ మనస్సు బాగుంటే నీవు ఆనందంగా ఉంటావు. నీవు కృతజ్ఞతలు చెల్లిస్తూ నువ్వు జీవిస్తే నీ మనసు ఆనందంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత రహితంగా ఉన్నట్లయితే నీ శరీరము కూడా కుళ్ళిపోతుందని
జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే చేర్ఫుల్ పీపుల్. చాలామంది ఉంటారు, నవ్విస్తూ ఉంటే ఎంతో ఇష్టం మనకు. అందుకొరకే చేర్ఫుల్ పీపుల్ రీసెర్చ్లో ఏముందంటే, ఒకవేళ మంచిగా నవ్వుకుంటూ ఉన్న వారికంట దే హ్యావ్ అ బెటర్ ఇమ్యూన్ పవర్ అంట. వారికి ఏముంటుందండి? ఇమ్యూన్ పవర్. ఒకవేళ నెగిటివ్గా ఏమో కాదు అంటే వారు ఎప్పుడు ఏమవుతుంటారు, ఏదో ఒకటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో బెటర్ టు బీ, అందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. ఇంకొకటి చూడండి, మనము ఒకవేళ కృతజ్ఞత రహితంగా ఉంటే సమాజంలో కూడా నువ్వు ఎలా ఉంటావంటే యువర్ యాటిట్యూడ్ విల్ క్యాచ్ అంటాం. నేను చూసిన వెంటనే కొంతమంది ఎలా ఉంటారు అంటే నెగిటివ్ అంటాం వాళ్ళని. నెగిటివ్ అంటే తెలుసా, వారు వచ్చారంటేనే అన్నీ నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు. అయ్యో నేను ఇది చేస్తానంటే అవుతావా, సక్సెస్ చేస్తావా, అవుతుందా నీతోటి, అవుతుందని ఒక మాట మాట్లాడరు. నెగిటివ్ పీపుల్. అయితే చూడండి, మనకు బైబిల్ ఏం చదివిచ్చిందంటే మనం ఒకరినొకరిని ఎంకరేజ్ చేసుకోమని చెప్తుంది. ఎఫ్ఎస్సీలకు రాష్ట్ర పత్రిక 15:19-20 ఉంది. ఏమంటే మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలా. మనం సంగీతములతో దేవుని సన్నిధిలో మనం ఆనందించమని చెప్తుంది, ప్రోత్సహించుకోమని చెప్తుంది. ఎంకరేజ్మెంట్, షుడ్ నాట్ డిస్కరేజ్. అయితే ఎలా ఉంటారంటే, మనం ఎవరైనా వచ్చారనుకోండి మన సన్నిధికి, వారిని చూసేవారికలా లైట్స్ ఆఫ్ అయిపోతాయి. అంటే ఏమనుకుంటారు, వచ్చాడా మూడీ ఫెలో అని. కొంతమంది వస్తే దే విల్ బి లైక్ మూన్ సన్ కమింగ్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్ అంటాం. వాళ్ళు వెలుగు నింపుతారు అందరిలో. చేర్ఫుల్ పర్సన్, ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే ఈ దినం నువ్వు ప్రశ్నించుకో. నిన్ను చూసిన వెంటనే నీ సహోదరులు కానీ, నీ కుటుంబము కానీ, నీ స్నేహితులు కానీ, అయ్యా ఎందుకయ్యా వచ్చాడు మూడీ ఫెలో అంటున్నాడా? లేకపోతే యస్ వచ్చిన వెంటనే ఆనందముని నింపుతున్నావా? వారి హృదయంలో నువ్వు ఆనందం నింపుతున్నావా, లేక వారి బొక్కలని క్షీణించవి చేస్తున్నావా అని జ్ఞాపకం చేసుకో. ఇంకొకటి జ్ఞాపకం చేసుకోవాలి, ఏమిటంటే నువ్వు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే నీ ఆత్మీయ జీవితం కూడా బలముగా ఉంటుంది. అదే మనం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. డానియల్ చాప్టర్ 6:10. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కాదమ్మా, దానియేలు డిటరానమీ, డానియేలు పెట్టాడు. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుండి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయబడెను. హల్లెలూయా. ఇక్కడ దానియేలును గమనిస్తాం. దానియేలు ఏ పరిస్థితిలో ఉన్నాడంటే, ఒక శాసనం వచ్చినది, మీరు ఎవరును ప్రార్థన చేయకూడదు. అయినను ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రతిసారి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు. దానియేలును చూసి, ఆ పరిస్థితులను చూసినా కూడా ఆయనని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆ దేవుని స్తుతించడంలో ఏమైందంటే, ఆయన సింహం బోల వెళ్ళాడు. సింహం బోల వేశారు. ఆయనను సింహములు ఏమీ చేయలేదు అని జ్ఞాపకం చేసుకోవాలి. మన పరిస్థితుల బట్టి నీ స్తుతి ఉండకండి. నీ స్తుతి నీ యొక్క కృతజ్ఞతలు నీ పరిస్థితులని మార్చాలా. దానియేలు ఏం చేశాడంటే, దేవుని స్తుతించడంలో, దేవుని కృతజ్ఞత చెల్లించడంలో ఆయన పరిస్థితులను మార్చుకున్నాడు. మనం ఎలా చేస్తామంటే, మన పరిస్థితుల బట్టి మనం దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాం. మనం అలా ఉండకూడదు. మనం దానియేలు వల్ల నేర్చుకోవాలా. నువ్వు ప్రతి దినము యు షుడ్ కనెక్ట్ టు గాడ్. నువ్వు ఆత్మీయంగా దేవునికి ఎప్పుడైతే దగ్గరగా ఉన్నట్లయితే, దేవునికి ప్రతి దినము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటే నీ ఆత్మీయ జీవితము బలముగా ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. 4వది చూడండి, ఇస్ శాశ్వతమైనది. ఇది కృతజ్ఞతలు అనేది ఇట్ ఈస్ అ నిత్య జీవము, ఎటర్నల్ అని జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి మనము కీర్తనలు 69వ అధ్యాయం 30-32 ఒకసారి చదువుదాం. 30-32 కీర్తనలు 69-30-32 చదువు. కీర్తనలతో నేను దేవుని నామముని స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరచెదను. ఎందుకంటేను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము.
బాధపడువారు దాన్ని చూచి బాధపడువారు దాన్ని చూసి సంతోషించుదురు. దేవుని వెదకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక. మీ ప్రాణము తెప్పరిల్లును గాక. మీరు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు మీరు తెలియని ఒక దేవుని యొక్క కార్యం చేస్తూ ఉంటారు. చాలామంది సాక్ష్యం పంచుకోవడానికి వెనకండు వేస్తుంటారు. దేవుని స్తుతించడానికి మీరు వెనుకంద వేస్తూ ఉంటారు. ఈ దినము దైవజనరాలు తనకి బలహీనంగా ఉన్నా కూడా ఈ దినము ఆయన సన్నిధిలో రావడానికి మరి నాతో కూడా ప్రార్థన చెప్పించుకొని దేవుడు ఏం చెప్తున్నానని చెప్పాడు. నేను వాక్యం తీసినప్పుడు గో అని వచ్చింది. నేను అదే చెప్పాను, వెళ్ళు, ఏం కాదు, దేవుడు ఉన్నాడు సన్నిధిలో అని. తన దేవుని సన్నిధిలో నిలబడి తన సాక్ష్యముని పంచుకుంటుంది, దేవుడు ఎలా కార్యం చేశాడని. ఆ సాక్ష్యము ద్వారా ఇక్కడ ఏం బాధపడువారు ధైర్యము పొందుతారు. హల్లెలూయా. నీవు ఒకవేళ దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటే, నీవు దేవుని సన్నిధిలో కానీ, నీ జీవితంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ స్నేహితుల మధ్యలో కానీ నువ్వు కృతజ్ఞతలు దేవునికి చెల్లిస్తూ ఉంటే, వారు ఒకవేళ బాధపడు వారైతే దేవునికి సన్నిధికి దగ్గరగా వస్తుంటారు. నువ్వు దేవుని కార్యము చేయడంలో నీవు నీ పాత్రని నువ్వు పోషిస్తావు అని జ్ఞాపకం చేసుకో. అందుకొరకెళ్ళి కీర్తన 105:1 ఏమని రాసిందంటే, యెహోవాను కృతజ్ఞాస్తుతులు చెల్లించుడి, ఆయన నామముని ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములని తెలియచేయుడి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన కార్యములు తెలియచేస్తూ ఉంటే యు ఆర్ హెల్పింగ్ అదర్స్. నీకు తెలియకుండానే అనేకులని నువ్వు క్రీస్తు మార్గంలోకి నడుపుతున్నావని జ్ఞాపకం చేసుకో. అయితే మన జీవితంలో కృతజ్ఞతలు లేని జీవితముగా మనం జీవిస్తూ ఉంటాం. అయితే దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. మనం చూస్తాం చూడండి, బైబిల్లో దేవుడు ఒక ఆశ్చర్య కార్యం ఏం చేశాడంటే, ఆయన సేవ చేసే కాలంలో, ఆయన వెలుచున్న సమయంలో ఆయనకి ఎవరు ఎదురయ్యారండి? ఒక కుష్టివారు, 10 మంది కుష్టివారు ఎదురయ్యారు. 10 మంది కుష్టివారు ఎదురైన తర్వాత, అయ్యా నీ చిత్తం ఉంటే మాకు స్వస్థతను దయచేయి అన్నప్పుడు స్వస్థతని దయచేస్తాడు. కానీ 10 మందిలో ఒకడే వెనకకు వస్తాడు. అయితే యేసుక్రీస్తు ఒక మాట అంటాడు చూడండి, లూకా సువార్త 17వ చదువుదాం. Luke chapter 17:17. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? నాకు ఈ మాట విన్నప్పుడు నాకేమనిపించిందంటే, అంటే దేవుడు ఏమి ఆశిస్తున్నాడు? ఆ 10 మందిని శుద్ధిపరిచాను కదా, నువ్వు ఒక్కరివే వచ్చావు, ఆ 90 ఏరి అని అడుగుతున్నాడు. మీరు ఈ మాట ద్వారా మీరు అర్థం చేసుకోవాలి ఏమిటంటే, నువ్వు నన్ను స్తుతించడానికి వచ్చావు, ఆ 9 మంది ఎక్కడ పోయారు అని గమనిస్తుంటాడు. ఈ దినము దేవుడు నీ జీవితంలో కార్యము చేసినను నువ్వు దేవుని తట్టు చీలగా తిరగకుండా ఉన్నట్లయితే దేవుడు నీ యందు ఆశ కలిగి చూస్తూ ఉంటాడు. నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతుంటాడు. వేర్ ఆర్ యూ? నువ్వు ఎక్కడున్నావు? సో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే, నీ జీవితంలో ఒకవేళ నువ్వు కృతజ్ఞతలు లేకుండా ఉన్నట్లయితే నువ్వు దానిని అణిచివేయడం నేర్చుకో. ఒకవేళ నీకు అటువంటి హృదయము నీకు ఈ దినము నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఏం చేయాలంటే దాన్ని అణిచివేయడం నువ్వు నేర్చుకోవాలా. అణిచివేయడానికి కావలసినది ఏమిటంటే, మొదటిగా నీలో పశ్చాత్తాపం ఉండాలా. నీలో పశ్చాత్తాపం ఎప్పుడైతే ఉన్నట్లయితే నీవు నేర్చుకుంటావు ఏమిటంటే, అయ్యా నేను ఇప్పటి వరకు నువ్వు చేసిన కార్యములను బట్టి నువ్వు అద్భుత కార్యములు నా జీవితంలో చేశావు, నన్ను క్షమించు అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలా. అనేకులు ఏం చేస్తారంటే, దేవుడు చేసిన కార్యమును మర్చిపోయి దేవుణ్ణి స్తుతించరు. మర్చిపోయిన విషయాన్ని కూడా వారు ఏం చేస్తారంటే మర్చిపోతారు. అందుకొరకే నువ్వు పశ్చాత్తాపడము నేర్చుకోవాలా. మనం ప్రతిసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, నీవు కంప్లైంట్ అంటా. ప్రతిసారి నువ్వు చూస్తే నీ లిస్ట్లో ఏముంటుంది మందిరానికి వచ్చిన వెంటనే అంటే, నువ్వు ఒకసారి పరిశోధించి చెక్ చేసుకుంటే, ఈ దినము కూడా నువ్వు పరిశోధించుకొని నీ హృదయం నువ్వు చెక్ చేసుకుంటే, నీ ప్రార్థనలో ఏముంటుంది అంటే కంప్లైంట్సే ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ కంప్లైంట్స్. ఏదో ఒకటి చెప్తా ఉంటావు, దేవా నాకు ఇది, అది, ఇది, అది, అది, ఇది, ఇది అని.
సూపర్ మార్కెట్ పోయిన తర్వాత లేకపోతే షాప్ పోతే లిస్ట్ ఇచ్చినట్టు ఇస్తాం, నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. అన్నీ వచ్చిన తర్వాత థ్యాంక్ యూ జీసస్ ఏమంటారండి? థ్యాంక్ యూ జీసస్, యు ఆర్ వండర్ఫుల్ గాడ్. కానీ నీవు మొదటిగా ఆయన సన్నిధికి వచ్చిన వెంటనే నీవు పశ్చాత్తాపడాలి. ఆయన చేసిన కార్యంలో ఒకవేళ నువ్వు మర్చిపోతే, నువ్వు ఆయన సన్నిధికి వచ్చి నువ్వు పశ్చాత్తాపడినట్లయితే నీవు ఆయన నీ అందు ఆనందిస్తాడు. అందుకొరకే టర్న్ యువర్ గ్రమ్లింగ్ ఇంటూ ప్రైజెస్, ఇంటూ గ్రాటిట్యూడ్. నీ సనుగుడు మానివేయాలి. మొదటిగా చాలామంది చర్చికి వచ్చిన కానీ ఎక్కడికి వెళ్ళినా సనుగుతూ ఉంటారు. నీ సనుగుడును మానివేసి స్తుతించడం ఆరంభించాలి. హల్లెలూయా. నీ సనుగుడు మానివేయండి. అనేకులు సనుగుతూ ఉంటారు. ఇంకొకటి చూడండి, యు షుడ్ రిటర్న్ టు గాడ్. నువ్వు ఏమై ఉన్నావు, నీ పరిస్థితి ఏమై ఉన్నాను, ఆయన సన్నిధికి ఎలా రావాలో చూడండి. ఒక్కసారి మనం కీర్తనలు 104 చదువుదాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. హల్లెలూయా. మనం ఎలా రావాలి ఆయన గుమ్మములో? ఎలా రావాలండి? కీర్తనలు పాడుతూ రావాలా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రావాలా. అదే కానీ అయ్యా నేను బాగాలేదయ్యా ఈరోజు నాకు, యూ షుడ్ లిసన్ టు మై ప్రేయర్ మై లార్డ్, టుడే యూ నీడ్ టు ఆన్సర్ మై ప్రేయర్. నేను తట్టుకోలేకపోతున్నాను, టుడే ఇస్ ద లాస్ట్ డే, ఈ దినమే నా చివరి దినం ఉండాలి. గ్రేట్ థింగ్ షుడ్ కమ్ ఇన్ మై లైఫ్. దైవజనుడు చెప్పిన వెంటనే నా జీవితం మొత్తం మార్పు వచ్చేసేయాల, వాక్యం ద్వారా మొత్తం ఇట్లా అయిపోవాలి. కానీ నువ్వు ఇన్ని చెప్తున్నావు, కానీ నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నావా? ఆర్ యు థ్యాంక్ఫుల్ టు గాడ్? ఆర్ యు థ్యాంక్ఫుల్ టుడే దట్ యు ఆర్ అలైవ్ టుడే? నువ్వు ఆయన సన్నిధికి వచ్చి కూర్చోవడానికి దేవుడు కృప చూపించినందుకు నువ్వు స్తుతిస్తున్నావా? నీకు అన్నీ దేవుడు ఆరోగ్యంగా నేను ఉంచినందుకు నువ్వు దేవునికి స్తుతిస్తున్నావా? దేవుడు నీకు సమస్తమును నువ్వు అనుకునేది కొనడానికి దేవుడు నీకు శక్తి ఇచ్చినందుకు నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నావా? నువ్వు తిన్నది అరగడానికి దేవుడు శక్తి ఇచ్చిన కృతజ్ఞత చెల్లిస్తున్నావా? నీ ఉచితముగా ఆక్సిజన్ తీసుకోవడానికి నీకు దేవుడిచ్చిన శ్వాసను బట్టి నువ్వు కృతజ్ఞత చెల్లిస్తున్నావా? నేను ఒక చిన్న టెస్ట్ మోని విన్నాను. కరోనాలో ఒక అతనంట అమెరికా దేశంలో చాలా గొప్ప బిల్ పే చేశాడంట. ఆల్మోస్ట్ హీ పేడ్ సమ్ 20 billion పే చేసినప్పుడు ఆయన డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన దేవుని స్తుతిస్తున్నాడంట. అందరు అన్నారంట, నువ్వు ఇన్ని డబ్బులు పే చేసావు కదా, నువ్వు సంపాదించుకున్న దాంట్లో ఆల్మోస్ట్ నువ్వు పే చేసావు కదా, నువ్వు దేవుని ఇంతగానో ఎందుకు స్తుతిస్తున్నావు? అసలు నీకు కరోనా రాకపోతే, నువ్వు బెడ్లో కాకపోతే నువ్వు దేవుని ఎందుకు స్తుతిస్తున్నావు అంటే ఆయన ఒక మాట అన్నాడంట. నాకు ఇప్పటి వరకు ఒకటి అర్థం కాలేదు, ఏం తెలుసా? ఈ ఆక్సిజన్ కోసము నేను ఇక్కడ 4 రోజులు ఉంటే నాకు ఎంత బిల్లు వచ్చింది? అది 20 billion. నేను ఇన్ని సంవత్సరములు ఉచితముగా దేవుడు నాకేమిచ్చాడు? ఆక్సిజన్ ఇచ్చాడు. ఆయనకి ఎంత కృతజ్ఞతలు నేను చెల్లించాలా? హల్లెలూయా. దేవుడు మనకి ఏమి ఇస్తున్నాడో మనం మర్చిపోతుంటాం. దేవుడు మనకి ఏమి అనుగ్రహించాడో మనం మర్చిపోతుంటాం. దేవుడు నీకు ఏమేమి ఇచ్చాడో మనం మర్చిపోయి దేవుని కృతజ్ఞతల స్తుతులు చెల్లించుకుంటా ప్రతిసారి మనం ఏం చేస్తామంటే ఏదో విషయంలో బాధపడతా ఉంటాం. అయితే టుడే యూ రిమెంబర్ సంథింగ్. ఈ దినం నుండి ఒక చిన్న విషయాన్ని ప్రారంభించుకొని జీవితంలో యూ స్టార్ట్ టేక్ 1 paper. ఈ దినం నుండి ఒక పేపర్ తీసుకొని నువ్వు దేవుని యొక్క కృతజ్ఞత రాయడం మొదలుపెట్టు. నీ జీవితంలో ఏమేమి చేశాడో జస్ట్ రైట్ ఇట్ డౌన్. నీ జీవితంలో చెడు అయిన కార్యం కాదు, దేవుడు చేసిన కార్యం రాస్తాపు. 1 by 1 రాస్తాపు. ఐ ప్రామిస్ యూ, ప్రతి ఒక్కరికి 365 నోట్స్ ఉంటాయి. హల్లెలూయా. 365 days, మోర్ దెన్ దాంట్ ఉంటాయి. మీరు ప్రతి దినము కూర్చొని ప్రార్థించడానికి ఆ ఒక్క కారణం చాలు, దేవుని స్తుతించడానికి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలి. అందుకొరకే చూడండి, దేవుడు ఆయన ఆశ్చర్య కార్యములు చేసే సమయంలో ఆయన బోధ చేస్తూ ఉంటే అనేకులు వచ్చారు. 5,000 మంది వచ్చారు. అయితే వారందరికీ ఆహారం కావాలన్నప్పుడు అక్కడ ఫిలిప్ ఏం చేస్తున్నాడంటే, అయ్యా మనం చాలామంది మనలాగా ఉంటారు, అరే వీరందరికీ భోజనం పెట్టాలి అంటే అన్న మనకు మండి ఇంత కాస్ట్ అవుతుంది,
మన దగ్గర ఉన్న బడ్జెట్ ఇంత, లేకపోతే అది పెడితే ఇంత అని మనం ఏం చేస్తాం, లెక్కలు చెప్తూ ఉంటాం. మన దగ్గర ఉన్నది ఇంతే కదా, దీంతో ఇట్లా అడ్జస్ట్ అయిదాం అని ఫిలిప్ చెప్తున్నాడు. కానీ ఆంధ్రయ్య ఒక మంచి పని చేశాడు. ఏం చేశాడు ఆంధ్రయ్య? అయ్యా, దేవుని మీద ఆయనకి బహు విశ్వాసం ఉన్నట్లు నాకు అనిపించింది. ఏం చేశాడంటే, మనలో ఏమని ఉన్నదా అంటే, ఎస్ అయ్యా ఉన్నది. ఏమున్నది? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చినప్పుడు ఇంతమందికి ఎట్లా పంచుతాననుకున్నాడు ఆయన అంటే, జ్ఞాపకం చేసుకోండి, ఆయన దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. మనకి ఏమున్నాను దేవునికి ఇస్తే సమృద్ధి అవుతుందని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే దేవుడు యేసయ్య దగ్గర తీసుకొచ్చాడు. యేసయ్య ఏం చేశాడని మనం జ్ఞాపకం చేస్తే చూడండి, ఒక్కసారి మనం యోహాను సువార్త 6:11 ఒకసారి చదువుదాం. జాన్ చాప్టర్ 6:11. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి హల్లెలూయా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ రొట్టెను పట్టుకొని, ఇంతమంది ఉన్నారు, 5,000 మంది ఉన్నారు, దానికన్నా ఎక్కువనే ఉన్నారు పురుషులు 5,000 మంది. కానీ వాటిని పట్టుకొని ఆకాశం వైపు చూపించి ఆయన కృతజ్ఞతలు చెల్లించాడు. దేవుడు ఈ దినము నీకు ఏమి కలిగి ఉన్నను, దేవుడు నీకు ఏమి దయచేసినను, దానిని పట్టుకొని నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించాలా. అప్పుడు దేవుడు నీకు సమృద్ధిని దయచేస్తాడు. హల్లెలూయా, నీకు సమృద్ధిని దయచేస్తాడు. అయితే చివరిగా నేను ముగించే ముందు ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఇది నా హృదయంని బాగా తట్టినది. ఇలానే ఒక గొప్ప ఇవాంజలిస్ట్, వర్షిప్ లీడర్ ఇక్కడ లెప్రసీ ఉన్న ఒక కాలనీకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతూ ఉంటే ఇక చివరిగా లాస్ట్కి ఏం అడిగాడంటే, ఇలానే అక్కడ ఉన్న వారిని, మీకు ఇష్టమున్న పాట నాకు చెప్పండి అంటాడు. నాకు ఇష్టమున్న పాట చెప్పమంటే అక్కడున్న వారు ఏం చేస్తారంటే, ఒక స్త్రీ ఆయనని పాట అడుగుతుంది. తాను చూసిన వెంటనే అటువంటి మొహం గల స్త్రీని ఈయన ఎప్పుడు చూడలేదు. ఆ మొక్కంతా ఈయన లెప్రసీతోటి మొక్కంతా పోయినది. ఆమె చెవంతా కొరికి వేసినది. ఆమె చేయి లేపుతుంది. ఆమె చేయి లేపితే ఆ చేతికి వేలే లేవు. ఆమె చేయి లేపి చూపిస్తుంది. అమ్మ ఏం పాట పాడాలి అన్నప్పుడు ఒక పాట అడుగుతుంది. నాకు గొంతు రాదు, కానీ ఐ రిక్వెస్ట్ ఎనీబడి టు ప్లీజ్ సింగర్స్ టు బి టేకెన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది ఉడలనా. ఈ పాట పాడమన్న వెంటనే ఆయన పాట పాడకుండా వెళ్ళిపోయాడు. ఆయన కన్నీరు మున్నీరు అయిపోయింది. ఆమె పరిస్థితిని చూసిన తర్వాత, ఆమెను చూసిన తర్వాత ఆమె ఈ పాట కోరడం ఏమిటి? ఆమె జీవితమును చూసి తర్వాత నువ్వు చేసిన కార్యములు బట్టి, ఉపకారములు బట్టి నేనేమి చెల్లించాలని దేవుని స్తుతిస్తున్నది అని ఎంతగానో ఆ దినము నుండి ఆయన హృదయమే మారిపోయినది. హీస్ క్లియర్లీ ఈస్ కంప్లీట్లీ చేంజ్ హిస్ మినిస్ట్రీ లైఫ్. అని ఎంతగానో నాకు ఇది లేదు అది లేదు అని ఆయన ప్రతిసారి ఆయన క్వశ్చన్ చేసుకునేదంట. నాకు ఇది లేదు కదా, నాకు అది లేదు కదా అని దేవుని ఎప్పుడు ఏదో అడిగేదంట. ఆ దినము నుండి ఆయన స్వార్థ విధానమే మారిపోయినది. హిస్ లైఫ్ కంప్లీట్లీ చేంజ్ ఇన్ ద మినిస్ట్రీ లైఫ్. అందుకొరకే మనం జ్ఞాపకం చేసుకోవాలా, యువర్ థ్యాంక్స్ గివింగ్, నీ యొక్క కృతజ్ఞతలు ఇట్స్ అ మ్యాటర్ ఫర్ గాడ్. నువ్వు కృతజ్ఞతలను చెల్లించడము దేవునికి చాలా ప్రాముఖ్యమని తెలుసుకోవాలా. ఇంకొకటి ఏమిటంటే, నువ్వు కృతజ్ఞత చెల్లించడంలో నువ్వు ఏం చేస్తున్నావంటే, నువ్వు ఇతరులని క్రీస్తు దగ్గరికి తీసుకొస్తున్నావని జ్ఞాపకం చేసుకో. నువ్వు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటే క్రీస్తు దగ్గరికి అనేకులు వస్తారు. నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటే నీతో పాటు ఉన్న సహోదరులు కానీ, ఆత్మీయ సహోదరులు కానీ వారు దేవుని యందు ఆనందిస్తారు. నా దేవుడు ఇంత ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడా, అద్భుత కార్యములు చేస్తున్నాడా అని ఆత్మీయ జీవితం బలపడుతుంది. నీ కృతజ్ఞతల ద్వారా అనేకమైన ఆశ్చర్య కార్యములు జరుగుతుంటాయి. నీ కృతజ్ఞతల ద్వారా
నీవు శారీరకంగా బలంగా ఉంటావు, ఆత్మరీతిగా కూడా బలంగా ఉంటావు అని జ్ఞాపకం చేసుకోవాలా. చివరిగా ఏమిటంటే నీ కృతజ్ఞతకి ఆయన అర్హుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. హీ డిజర్వ్డ్ ఇట్. దేవుడు, ఈ గాడ్ ఇస్ డిజర్వ్డ్ యువర్ థ్యాంక్స్ గివింగ్నెస్, గ్రాటిట్యూడ్ లైఫ్ అని ఈ దినం జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీ జీవితంలో ఈ దినము మీరు దేవునికి కృతజ్ఞత చెల్లించాలంటే స్తుతి అర్పణలతోటి దేవుని కృతజ్ఞత చెల్లించండి. ఒకవేళ మీ జీవితంలో ఈ దినం, అయ్యా రియల్లీ మై లార్డ్, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఎవర్ యూ డిడ్ ఇన్ మై లైఫ్, ఈ దినం వరకు నువ్వు చేసిన ప్రతి విషయమై నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను అన్నవారు ప్రతి ఒక్కరు ఆయన సన్నిధిలో నిలబడి దేవుని స్తుతించండి. ఎస్ మై లార్డ్, ఈ దినము నాయనా నేను ప్రతిసారి కంప్లైంట్ చేస్తున్నానేమో, నువ్వు ఎన్నో ఆశ్చర్య కార్యములు నా జీవితంలో చేశావు, నేను నీకు ఏమిచ్చినను రుణము తీసుకోలేనయ్యా. ఈ దినము నీ కృతజ్ఞతల ద్వారా నీవు తెలియకుండానే అనేకమైన కుటుంబాలని కడతావు. నీ ఒక పరిసరాల్లోనూ దేవుని కృతజ్ఞత చెల్లించండి. యువర్ థ్యాంక్ గివింగ్ ఇస్ మ్యాటర్ టు గాడ్ టుడే. నీవు చేసిన ఉపకారములకు యేసయ్యా, నా దేవా, నా జీవితంలో తండ్రి నువ్వు అనేకమైన ఆశ్చర్య కార్యములు చేశావయ్యా, అనేకమైన ఉపకారములు చేశావు తండ్రి. నీకు ఏమిచ్చుకున్నాను నాయనా, నేను నీ రుణమును తీసుకోలేను తండ్రి. నీ ఉచితమైన కృపను నాకు దయచేశావు. నేను అర్హుడు కాకపోయినా నాయనా నీ ఆశీర్వాదమును నాకు దయచేశావు. ఈ దినము నాయన సజీవ లెక్కలో పెట్టావంటే తండ్రి నీ కృప ద్వారానే నాయన ఈ దినము నాయన నీ సన్నిధికి వచ్చి నాయన ఎవరు నాయన నీ సన్నిధిలో ఒకవేళ పశ్చాత్తాపడి నీ అందు ప్రార్థించినట్లయితే వారి జీవితమును జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ సన్నిధిలో వారికి నాయన అనేక విషయంలో వారికి ఆశీర్వాదము దయచేయండి అయ్యా. ఏదైతే ఈ దినం వరకు వాళ్ళు కోల్పోయి ఉన్నారో, కృతజ్ఞత లేని జీవితంగా వారు జీవించిన వారిని నాయన ఈ దినము నుండి వారు కృతజ్ఞతలై జీవించులాగా అటువంటి హృదయమును కనపరచండి అయ్యా. నాయన వారి ఆ శాపము నుండి తీసివేయండి, ఆ పాపము నుండి తీసివేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ నాయన నీ సన్నిధిలో కృతజ్ఞత చెల్లిస్తూ జీవించులాగా ప్రతి వారికి అటువంటి ఆత్మని దయచేయమని ఈ దినము నాయన నీ సన్నిధిలో ఒకవేళ అటువంటి మార్పును పొందినట్లయితే వారి జీవితంలో నీవే నూతన పరుస్తూ అనేకమైన
నాయన విస్తారమైన ఆశీర్వాదములతో వారిని నింపమని ప్రభు యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.